సో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా వెళ్తా ఉంది. సో ఆల్మోస్ట్ గెలుపు ఖరారైనట్టే. సో మరి నవీన్ యాదవ్ ఆఫీస్ దగ్గర అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాములు నాయక్ గారు ఉన్నారు. రాములు నాయక్ గారు ఎట్లా ఈ గెలుపుని ఎట్లా చూస్తారు? నేను అదే రోజు అన్నా, ఈ గెలుపు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, నీతికి నిజాయితీకి అవినీతికి జరుగుతున్న ఎన్నికలు. ఆ రోజు ఒక బీసీ బిడ్డ లోకల్లో ఉన్నాడు, ఆయన చేసిన అనేక కార్యక్రమాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలు, మొత్తం యంత్రాంగం కలిసి పనిచేసినాం. నవీన్ యాదవ్ గెలుస్తాడన్నాం, గెలిచిండు. అంటే అధికార ప్రభావం ఉపయోగించిల్లు, డబ్బు ప్రభావం ఉపయోగించిల్లు అని చెప్పేసి అనేక రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఏంటి వీటిని ఎట్లా తిప్పికొడతారు? అధికార దుర్వినియోగం మేము చేయలేదు. మేము సామరస్యంగా ప్రజల దగ్గర వెళ్ళినాము. ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు ఇవ్వండి అనుకోండి, తర్వాత 200 యూనిట్లు అనుకోండి, గ్యాస్ సిలిండర్ అనుకోండి, ఇవి రకరకాలుగా 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం అందాం. వీళ్ళు 12 గ్యారంటీలు తీసుకొని రంగాబిల్లా ఇద్దరు తిరిగి జనాలను కన్ఫ్యూజ్ చేసిర్రు. 2018లో రెండవసారి వీళ్ళు ఎన్నికలకు పోయినప్పుడు 3116 నిరుద్యోగ భృతి, ₹1,00,000 ఎట్ ఏ టైం అన్నారు. 5 సంవత్సరాలు అయింది, చేయలే. ఇంకా మేము 2 సంవత్సరాలలో ఉన్నాం. మేము ఏదైతే మాట ఇచ్చినామో అది 100% ఇచ్చేస్తాం. రెండవది, ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ చెప్పుకోవడానికే ఉంది, ఇక్కడ మొత్తం స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాలను గిట్ట డెవలప్ చేసుకుంటాం. ఆ రోజే నేను అన్నా ముఖ్యమంత్రి గారితోటి, నవీన్ యాదవ్ గెలిపించుకొస్తా ముఖ్యమంత్రి గారు, మీరు మటుకు మాకు ఇక్కడ కొంత డెవలప్మెంట్కి ఫండ్ ఇవ్వాలంటే ఆయన గిట్ట ఒప్పుకోవడం జరిగింది. రేపు నవీన్ యాదవ్ తీసుకుపోయి ఆయన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ వైపు ఉంటాం. అంటే ఇప్పుడు మీ అభ్యర్థిపై కూడా ఏదైతే ప్రచారం టైంలో అనేకమైన రకమైన ఆరోపణలు చేసిళ్ళు, సో గెలిస్తే అభివృద్ధి ఉండదు, అంతా ఆగమాగం అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుకుని వచ్చిళ్ళు. సో ఈ గెలుపుతో వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు? కాళేశ్వరం నుంచి కార్రేస్ వరకు దంచుకో జేబు నింపుకో 10 సంవత్సరాలు నవీన్ యాదవ్ కుటుంబానికి రౌడీగా చిత్కరించారు. ఇవాళ డెవలప్మెంట్ అవుతుంది. 15 సంవత్సరాలు మాగంటి ఉందంటే ఏం డెవలప్మెంట్ అయింది మీకు అందరికీ తెలుసు. ఇవాళ బస్తీలో అదే మురికి కుంపలలో ఉన్నాం, అన్ని విధాలుగా ఇచ్చేస్తాం. వాళ్ళు అదే రోజన్నా బిల్లారంగా కాదు, ఇప్పుడు బట్టేబాజ్ ధోకేబాజ్ ఇద్దరు ఇడికెంచి వెళ్ళిపోయారు. దయచేసి ఇంకో ఎన్నికల్లో గిట్ట ఇటువంటి ప్రచారం దుష్ప్రచారం చేసుకోకండి. ప్రజలు శిక్షిస్తారు మిమ్మల్ని. ప్రజలు మీ మీద నమ్మకాలు పోయినాయి. ఎవరంతా ఇంత అవినీతి ఎవరన్నా చేస్తారంటే ఎవరు చేయలేదు. భారతదేశంలో 4,000 కోట్ల రూపాయలు ఆ పార్టీకి బాండ్ ఇదైంది. చంద్రబాబు నాయుడు అనేటైన 3 సార్లు ముఖ్యమంత్రి అయినా 300 కోట్లు దాటలే. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి చేసిండు, కొడుకు చేసిండు, ముఖ్యమంత్రులు వాళ్ళకి 300 కోట్లు దాటలే. భారతదేశంలో 4వ స్థానంలో ఉంది. దోచుకున్నారు, దంచుకున్నారు, 10 సంవత్సరాలు నింపుకున్నారు. వైట్ కాలర్ అఫెన్స్లు, వీళ్ళకి జైలుకు పంపిస్తాం. ప్రతిపక్షాలకు చెప్పేది ఏంటంటే ఇంకా బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అంతకుముందు గిట్ట బై ఎలక్షన్లో మేము కంటోన్మెంట్ గెలిచినాం, తర్వాత ఇది గెలిచినాం. ఏ బై ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ గెలుస్తుంది.